హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? ఆలు పరోటా అండి. సో ఆలు పరోటా చేద్దాం ఈరోజు అయితే. మీ దాంట్లో చాలా మందికి తెలిసి ఉంటుంది ఆలు పరోటా. సో నేను చేస్తాను, నా రెసిపీస్ కూడా చూడండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికి ఏమేమి కావాలో కూడా చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ అయితే మనం ఆలుని తీసుకోవాలండి. నేనైతే ఆలుని తీసుకుంటున్నాను. ఆలుని తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసేసి దాన్ని ఉడకబెట్టడానికి పెట్టాలి. ఆలు అనేది బాగా ఉడకాలి, అప్పుడైతేనే మనకి అది పరోటా చేయడానికి బాగుంటుంది. సో ఆలుని అయితే ఉడకబెట్టేద్దాం. సో నేనైతే ఆలుని అయితే ఉడకడానికి పెట్టేసిన అండి. సో ఆలుగడ్డ ఉడికేంత వరకు దానిపైన మూత అనేది పెట్టేద్దాం. సో నేనైతే ఆలుగడ్డ మీద మూత అనేది పెట్టేసిన అండి, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది, ఫాస్ట్ ఉడుకుతుంది అండ్ మంచిగా కూడా బాయిల్ అవుతుంది ఆలుగడ్డ. సో మూత పెట్టేసి దానికి అట్లనే వదిలేస్తాం. అది ఉడికిన తర్వాత దాన్ని తీసి చూపిస్తాను. అంతవరకు మనం అయితే పిండి కలిపేసుకుందాం చపాతీకి. సో నేనైతే ఈ బేషన్లో అయితే పిండిని కలుపుతున్నానండి. సో ఎందుకంటే మనకి పిండి ఎక్కువ కావాలి కాబట్టి ఆ బేషన్ మీద పెద్దగా తీసుకోవాలి. సో నేనైతే బేషన్ తీసుకుంటున్నాను. సో అయితే కేజీ చపాతీ పిండి. సో కలిపేద్దాం. పిండి అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే మనం కొంచెం ముద్దలు అనేది పెద్దగా చేస్తాం కదా, ఆ స్టఫ్ పెట్టడానికి ముద్దలు పెద్దగా చేస్తాం కాబట్టి పిండి అనేది ఎక్కువ తీసుకోవాలి. సో స్టఫ్ అనేది మంచిగా ఉంటుంది, మనకి తినడానికి కూడా మంచిగా ఉంటుంది. చపాతీ కాదు పరోటా. సో ఇప్పుడు నేనైతే ఇందులో సగం తీసుకుంటున్నాను. ఒకవేళ పిండి మిగిలితే తర్వాత చపాతీ చేసుకోవచ్చు, ఎట్లుంటుంది. సో నేనైతే తీసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో కొంచెం లైట్గా వేసుకుంటున్నానండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత స్టఫ్లో కూడా సాల్ట్ యాడ్ చేయాలి. సో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుందాం మీదనండి. సో ఆయిల్ వేసుకుందాం అందులోనే. సో ఇప్పుడైతే పిండిని కలపాలండి. చపాతీ పిండిని అయితే కలిపేసినానండి. సో అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొద్దిసేపు ఇట్లనే నానబెడతాం. సో తర్వాత మళ్ళీ కలపచ్చు. ఒక 5 మినిట్స్ అయిన వరకు సైడ్కి పెట్టడం, అప్పుడే పిండి మంచిగా నానుతుంది. పిండి మంచిగా నానేసి మనకు కూడా ఉండలు చేయడానికి మంచిగా ఈజీగా ఉంటుంది. చపాతీ కూడా మంచిగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనకి స్టఫ్లో ఏమేమి కావాలనేసి నేను చూపిస్తాను, చూడండి. సో మనకు కావాల్సింది 3 ఆనియన్స్, ఒక 4 మిర్చి తీసుకోండి. సో నేను ఓన్లీ 2 ఆనియన్స్ మాత్రం వేయాలి. నేను 3 ఎందుకు తీసుకుంటాను, మేము కొంచెం స్టఫ్ ఎక్కువ తీసుకుంటాము కాబట్టి 3 ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో 3 ఆనియన్స్, 4 మిర్చి వేసుకొని దాన్ని కట్ చేసుకుందాం కడిగేసి. సో పిండిని అయితే కలిపేసినానండి. పిండి మంచిగానే మెత్తగా ఉంది. పిండి మెత్తగా ఉంటే మనకి చపాతీలు చేయడానికి మంచిగా ఉంటుంది. సో కొంచెం పిండిని అనేది ఎక్కువ తీసుకోవాలి. సో అప్పుడే మనకి పరోటా అనేది బాగా వస్తుంది. సో పిండిని అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను సైడ్కి ఇది మిర్చిను ఆనియన్ కూడా కోసి పెట్టుకున్నాను. సో అప్పుడు ఆలుగడ్డ ఉడుకుతుంది, ఇంకా ఉడకలేదు. ఆలుని అయితే నూరేసిన అండి. సో అందులో ఏమో మనం స్టఫ్ తీసుకుందాం. ఆనియన్స్ అవి. సో ఆనియన్ వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. సో కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, సో చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి, లేకుంటే లేదు. సో నేనైతే చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయానండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో నేనైతే సాల్ట్ అంతా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా కలపాలి మంచిగా. సో ఈ సైజ్ అంతా పిండి వేసుకొని
ఏ సైజ్ అంతా చపాతీ తీసుకోండి. చపాతీ తీసుకొని ఇందులో స్టఫ్ నింపుకున్నాం. నేనైతే ఇంత స్టఫ్ తీసుకుంటున్నాను. చపాతీ చేయడం అయితే అయిపోయిందండి. పరోటా చేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఆయిల్ రాసుకుందాం పెనం మీద. పెనం మంచిగా వేడి అవ్వాలి, అప్పుడే మనకి అది కాల్చుకోవడానికి మంచిగా ఉంటుంది. సో పెనం వేడి అవ్వడానికి ఆయిల్ వేయండి. మంచిగా ఆయిల్ పెనం మొత్తం పోసేయండి. ఎందుకంటే ఆయిల్ పెనం మొత్తం ఉండాలి, మనం వేసే పరోటా అంతా పెద్దగా ఉంటుంది కాబట్టి. సో పెనం అంతా కూడా ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత పరోటాని మెల్లగా తీయండి. పరోటాని తీసేసి వేసేయండి ఇంకా పెనం మీద వేసి మళ్ళీ దానిపై నుంచి ఆయిల్ పెట్టుకోండి, ఆయిల్ రాయండి. అప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ మంచిగా కాలుతుంది. మంచిగా కాలుతూనే కదా లోపల స్టఫ్ అనేది మంచిగా ఏమంటారు, అప్పుడే కదా లోపల ఉన్న స్టఫ్ అనేది మంచిగా కాలుతుంది. సో మంచిగా పైన కూడా ఆయిల్ వేసుకొని మంచిగా కాలనివ్వండి దాని పైన మీద. అది పరోటా వేసిన తర్వాత గ్యాస్ అనేది కొంచెం స్లో చేయండి, సిమ్లో వేయండి, అప్పుడే పరోటా అనేది బాగా కాలుతుంది. సో ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది మంచిగా పోసేసి దాని తర్వాత దాని అట్లనే కొద్దిసేపు అట్లనే వదిలేయండి. వదిలేసిన తర్వాత తిప్పండి. కొద్దిసేపు అయిన తర్వాత దాన్ని తిప్పితే మంచిగా కాలుతుంది అన్నమాట. నేను అయితే జాగ్రత్తగా తీస్తున్నాను, మీరు కూడా తీసుకోండి, లేకుంటే పరోటా రెండు వక్కలు అయిపోతాయి. దాన్ని తిప్పిన తర్వాత కోసేపు తిప్పినాయి కదా, అది కాలేదు లోపల ఉన్న స్టఫ్ అనేది. సో వచ్చి ముందు కూడా కొంచెం ఎక్కడైనా ఆయిల్ అంటుకుంటున్నట్టు అనిపిస్తే మళ్ళీ ముందు కూడా కొంచెం ఆయిల్ అనేది వేసేయండి. సో అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా తినడానికి. సో అట్లా వేసేసిన తర్వాత అంతే అండి. తర్వాత అన్ని పరోటాస్ కూడా సేమ్ అట్లనే చేసుకోవాలి. స్టఫ్ అనేది తీసుకోండి. ఫస్ట్ అయితే పిండి అనేది తీసుకొని దాన్ని మంచిగా స్టఫ్ చేసుకొని వేసుకోవాలి. సో చూడండి, నేనైతే చేసినాను పరోటాస్ మొత్తం 9 అండి, 9 చేసినాను కరెక్ట్గా. సో ఒకటైతే నేను 3 చేసేసిన, హైలైట్ ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.